హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నాడు, కిరాయియాడు. ఇక్కడ ధర్మం నాకు అర్థం కాదు. మా ఇంటి కోసం మేము పోదామా? కిరాయియకుండా ఉంటే న్యాయమా? మొన్ననే పోక్సో యాక్ట్ కేసు. నమస్తే. ఏదైతే మాదాపూర్ హాస్టల్ ఘటన మళ్ళీ వెలుగులోకి వచ్చింది. గతంలో ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూకి సంబంధించి దాదాపుగా 40 మంది ఇక్కడికి చేరుకున్నారు. 40 మంది జరిగింది. వీళ్ళంతా మహిళలే ఉన్నారు. ఈ బిల్డింగ్ మాది, మా వ్యక్తిది అంటూ కూడాను ఇక్కడికి బైఠాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నుంచి పోలీసులు అయితే లీగల్గా ప్రొసీడ్ అవ్వడని చాలా పాజిటివ్గానే చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ హాస్టల్ మాదే, ఖాళీ చేయాలి అంటూ కూడా వాళ్ళు ఇక్కడ ధర్నా చేశారు. ఇక్కడ మేము ఏం చేసినా సరే ఈ బిల్డింగ్ మాది, ఇది 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ. దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క బిల్డింగ్కి రెంట్ ఇవ్వట్లేదు, ఖాళీ కూడా చేయట్లేదు అంటూ కూడాను చాలామంది కుల సంఘ నాయకులు ఎవరైతే మా దళితుల అమ్మాయి పైన ఈ ఘటన జరిగింది ఆ ఘటనకు సంబంధించిన వ్యక్తులే వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఏంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అసలు? ఇప్పుడు మాకు ఒకటేనండి, క్లియర్గా మాకు పోలీసులతో పేచి కాదు, మాకు ఇంట్లోకి ఉన్న కిరాయికి ఉన్నంత కూడా మాకు పే చేయదు. వీడు కాల్ చేస్తలేడు, 5 సంవత్సరాల నుంచి కిరాయి ఇస్తలేడు. ఇది పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు టెనెంట్స్ వీళ్ళంతా, ఈ టెనెంట్ వాడి పీరియడ్ అయిపోయినా కూడా వాడు చేసుకున్న అగ్రిమెంట్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత కూడా ఇందులోనే ఉండి కిరాయి ఇవ్వకుండా ఉంటే, మొన్ననే మనం రీసెంట్గా నేను ఒక సంఘటన చూసాను. ఇంటి ఓనర్ కానీ కిరాయి వాళ్ళు నెత్తులు వెలగొట్టి ఈ దౌర్జన్యాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడ మా దళితుడు ఇక్కడ ఏజీపీ తీసుకున్నాడు. అందుకే మీరు కూడా దాడి చేయడానికి వచ్చారు ఇంతమంది? దాడి చేస్తాం, మాకేం పట్టింది? ఎవరైనా కొట్టే మేము ఎవరైనా కొట్టే మాకు వర్షం కూర్చుర్రు. మేము దాడులు చేస్తాం కదా, దాడులకు గురవుతాం. మేము దాడులకు గురైనాం, అన్యాయానికి గురైనాం. మేమెక్కడ దాడులు చేస్తాం? బిల్డింగ్ మీ వ్యక్తిదే అని చెప్తున్నారు. లీగల్ గా ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు మీరు? మేము లీగల్ గా ఎందుకు పోతాం? మేము ఎందుకు లీగల్ పోవాలి? దానికి సొసైటీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ప్రొసీజర్ ఉంది. నా ఇల్లును కాపాడుకోరికి నేను కొట్టుకోవాలా? ఇది ఎక్కడి ధర్మం? వాడు పోమను అని రెంట్ను పోమను. నాకు రెంట్ ఉంది సార్, నన్ను అక్రమంగా కాల్ చేశారు సార్, నా అగ్రిమెంట్ ఉంది సార్, నువ్వు కిరాయి అని నేను ఖాళీ కూడా చేయమన్నాం. నెల కిరాయి 5 సంవత్సరాలు ఉంది, ఇచ్చేయి. ఇప్పుడు పోలీసుల ముందే కాదని రాసుకుంటాం. నెల ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇక గొడవ? డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాం? అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి లేనప్పుడు అయిపోయింది. నేనేమంటే ఆయన ఎందుకు జైలుకోండు? పోక్సో యాక్ట్ కింద పోయింది. ఆడపిల్లల కాస్తలు ఇచ్చారు, పిల్లలతోన లేనిపోని సెక్సువల్ హరాస్మెంట్ కనుకనే కేసు అయింది. మేమంటున్నాం వాడు చేసింది నేరం, పోయిండు, దాంతో మాకు సంబంధం లేదు. మా బిల్డింగ్ 5 సంవత్సరాల నుంచి కిరాయి చేయట్లే. కిరాయి ఇస్తే మాకు ఇలాంటి ఇబ్బంది లేదు. మేము రెంట్ అడిగినందుకు మమ్మల్ని చంపేస్తాడా? అంటే ఇంత అన్యాయం జరుగుతుంది. దళితుని ఎక్కడ చూడు అక్కడ అనగదొక్కడమే జరుగుతుంది. కానీ అనగదొక్కుడే కాదు, రెంట్ గుండాలా? రెంట్ అడిగితేనేమో ఇట్లా దారుణం. ఎక్కడున్నదమ్మా ఇది? గవర్నమెంట్ వీళ్ళకి సలహా తీసుకోవాలి. ఎందుకంటే మాకు చుట్టాలు అవుతారు, మాకు తెలియదు ఇదంతా కథ, మాకు తెలియదు. ఇప్పుడు నెల నుంచి చెప్తున్నారు కానీ ఏం కాదు. అందరు పెద్ద జీపీ తెచ్చుకున్న వ్యక్తి మీకు ఏమైనా పరిచయం? మాకు పరిచయం ఎవరు? ఆయన మా చుట్టాలే, మాకు చుట్టాలే అవుతారు. ఆయన మంచి వ్యక్తి, మా వాళ్ళే, మా దళితుడే ఆయన. మేము కూడా దళితులమే. ఎందుకంటే దళితులకు కావాలని వీళ్ళు ఏం చేస్తారు? దళితులు కొడితే పోతారు, ఎవరినైనా మాట్లాడుకోవచ్చు అని ఇట్లా చేస్తున్నారు తెలుసా? ఎక్కడ పోయినా దళితుల మీదనే అవుతుంది ఇది. మేము ఇప్పుడు ఊకుండేది లేదు. ఎందుకంటే మేము కూడా ఎక్కడికైతే అక్కడికి మేము ఇప్పుడు మా ఓన్ మీద ఎట్లా ఇది చేస్తున్నాడు, ఎట్లా సతాయిస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి 3 కోట్లు అడుగుతున్నాడంట. ఎట్లుంటది? 3 కోట్లు అడిగితే కిరాయి లేదు, ఏం లేదు. కోర్టుది కూడా అయిపోయింది ఆర్డరు. ఎట్లుంటది? దళితులు అని అట్లా చేస్తున్నారు, అందరు ఇట్లనే చేస్తున్నారు. మేము యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ. గవర్నమెంట్ ఎట్లనైనా చేసి ఇది రేవంత్ రెడ్డి అన్న దాకా పోవాలా, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, అంతే. ఈ దళితుంది ఈ ల్యాండ్ ఏంటంటే ఆ 25 సంవత్సరాల నుండి కిరాయి ఇవ్వకుండా ఇష్టాన్ని అట్టే జరుపుకుంటా ఆయన ఇంత ఘోరంగా చేస్తున్నాడంటే, దళితుంది ఇల్లు ఆక్బాయ్ చేసుకొని ఆ పిల్లలను హాస్టల్లో పెట్టేసి ఆ పిల్లలను కూడా మంచిగా చూడకుండా మా ఇల్లు కబ్జా చేసుకొని చేస్తామని కాగితాలు ఉన్నాయి. ఆ కాగితాల ప్రకారంగా ఉండరు కానీ దౌర్జన్యం లేదు. ఆయనను ఇసిపెట్టి వీళ్ళని పోవానికి ఏంది? ఆయన ఇంట్లో ఆయన ఉండడు. మేము సపోర్ట్ ఇస్తున్నాం. ఏంటంటే ఓ దళితునికి అన్యాయం జరిగితే మేము సపోర్ట్ ఇవ్వాలన్నా లేదా? అందు గురించి మేము సపోర్ట్ ఇవ్వడానికి ఉన్నాము. అందరు మహిళా సంఘాలు, అన్ని సంఘాలు వచ్చినాయి. అందరం మేము సపోర్ట్ ఇస్తున్నాం. ఆయన ఇల్లు ఆయన కావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి, మీరు దళిత సంఘ నాయకులుగా చెప్పండి, ఎవరైతే జీపీఏ తీసుకున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వీళ్ళందరినీ కావాలని తీసుకొస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఇది బయట జరుగుతున్న చర్చ. లేదు, నేను చెప్తున్నా కదా, స్వచ్ఛంగా దళిత సంఘాలు, మహిళా సంఘాలు అన్నీ వచ్చినాయి. నేను చెప్పేది అందరికి న్యాయం జరగాలని పోలీసులను కూడా కోరుకుంటున్నాను. ఎక్కడంటే అక్కడ అట్లనే
బతుకుతున్నాడు. ఓనర్ న్యాయం చేస్తుండా కిరాయి ఉండడానికి న్యాయం చేస్తుండా తెలుస్తలేదు మాకైతే. ఇప్పుడు మీ న్యాయం మీరు చెప్పండి. ఓనర్ కి న్యాయం కావాలా, కిరాయికి ఉన్న అతనికి న్యాయం కావాలా, ఎవరికి న్యాయం చేయాలి? మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఒక న్యాయంగా ఆలోచించి మీరు కూడా చెప్పండి. 5 సంవత్సరాల నుంచి రెంట్ ఇవ్వట్లేదు. తన రెంట్ కోసం ఇంతమంది తీసుకొచ్చుకొని తన ధైర్యం కోసం తెచ్చుకున్నాడు. ఆయన ఏదో చేద్దామని తెచ్చుకోలేదు. ఆయన మీడియా వాళ్ళు న్యాయంగా ఆలోచించి మీరే కూడా చెప్పండి. దౌర్జన్యాలు ఇంకెన్ని రోజులు మేము నేర్చుకుంటూ ఉండాలా? మేము ఇట్లా ఎన్ని రోజులతో పాటు ఇట్లా ఉండాలా? ఏ న్యాయం ఎక్కడ ఉంది మాకు? ఎస్సీ అనేసరికి అన్యాయంగా అయిపోతుంది. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి లేదా, ఎస్టీ వాళ్ళకి లేదా, ఓన్లీ బీసీ ఓసీలకేనా? ఏదైనా సరే మాకు లేదా? మాకు వద్దా? ఎస్సీ ఎస్టీలకు వద్దా? రాటో ఒక 100 మందిని వేసుకుని వచ్చేస్తాడండి. వచ్చేసేసి మాది హాస్టల్లో మీరు బయటికి వెళ్ళిపోండి, మేమేమి చెయ్యం అని చెప్పేసి అసలు నేను వెళ్ళనన్నా సరే ముందు బలవంతంగా బయటకు పంపించేశారండి. కాకపోతే తాళాలు మాత్రం పగలగొట్టారండి బాక్స్ కోసం. కానీ తాళం అయితే ఓపెన్ అవ్వలేదు. ఆఫీస్ తాళం మొన్న పగలగొట్టేశారు. ఇంకో తాళం పగలగొడటానికి దాంట్లో బాక్స్ ఉందేమోనని చెప్పేసి అది పగలగొట్టపోయారు. అదైతే రాలేదు. నేను వెళ్ళనన్నా సరే ముందు దౌర్జన్యంగా ముందు బయటికి వెళ్ళని చెప్పేసి లాగేశారండి. నేను వర్కర్లే ఉన్నామండి, ఎవరో లేరు. వెళ్ళనన్నా కొంచెం మాది హాస్టల్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి, మీరు ఎవరు అంటే నాది హాస్టల్లో మీరు ఉండడానికి లేదు అని చెప్పేసి బయటికి గెంటేసారు. అక్కడికి నేను వెళ్ళలేదండి. వెళ్ళిపోయి నన్ను లాగేస్తారు. నేను అక్కడికి వెళ్ళనన్నా సరే ముందు బలవంతంగా లాగేస్తారు నన్ను. వర్కర్లు కూడా ఉండడానికి వెళ్ళలేదు. ముందు బయటకు పండి అని చెప్పేసి పోయి గేట్ దాకా బయటకు లాగేస్తారండి. ఇది కోర్టులో ఉంది కదా. కోర్టులో ఉన్నప్పుడు ఈ కోర్టుని గౌరవించాలి కదా. పోలీస్ వ్యవస్థను గౌరవించాలి, కోర్టును కూడా గౌరవించాలి. ఇది ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది. ఇగో ఇయరింగు మనకి 9వ తారీఖు 3వ తారీఖు 9వ నెల ఉంది. మరి ఇది వచ్చేదాకా ఆగాలి కదా. ఇప్పుడు వాళ్ళైతే రెంట్ అయితే మొత్తం కట్టకుండా ఉండట్లేదు కదా, కోర్టుకు పే చేస్తున్నారు కదా. మరి కోర్టుకు పే చేసినప్పుడు మరి ఎందుకు ఆగుతలేరు వీళ్ళు? దేనికోసమని ఇంత రచ్చ చేస్తున్నారు? ఆయనకేం కావాలి? మేము వచ్చినప్పుడు రండి కూర్చుందాం మాట్లాడదాం అన్నాం. లోపలికి వచ్చాడు. మీరెవరు అన్నారు. ఇదిగోనండి నేను సో అని చెప్పి నా ఐడి కార్డు చూపించగానే మన ఎస్ఐ సార్ ఉన్నారు. అమ్మ మేము ఉండకూడదు, మీరు మాట్లాడండి అన్నారు. అన్నాక సరే అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము కూర్చున్నాం. సరే ఏంటిది, కూర్చోండి ఏం చేద్దాం. సరే ఇప్పుడు ఆ పిల్లోడైతే రావాలి, ఆ పిల్లోడు వచ్చేదాకా అయితే వీళ్ళైతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పాము. చెప్తే మీరెవరు అంటే నేను కార్డు చూపించి మాట్లాడదామన్నా. అంతే, ఇది కాని పని, ఇది ఇట్లా అవ్వదు అని లేచి పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయాడు. మీద ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. అది అయిపోయింది. ఇగో అండి కేసు ఉంది. కేసు ఆల్రెడీ ఇగో చూడండి. ఇగో 25/10వ నెల 15వ తారీఖు ఈరింగ్ ఉంది. మరి ఇగో చూడండి 9వ నెల సెప్టెంబర్ 3 తారీఖు ఒకటి ఉంది, 15 ఒకటి ఉంది. మా దగ్గర ఉంది. మీరు ఏం లేకుండా మేము ఇక్కడ రెంట్ కట్టకుండా అమ్మాయి ఉంటుంది అంటే పోనీ అబ్బాయి ఉన్నప్పుడు అంటారా కూర్చొని 1 డేలో సెటిల్ చేసుకొని నిజంగా మాకు అవసరం మాకు వద్దు, ఇది ఈ అమ్మాయికి కూడా ఆ పిల్లకి కూడా వద్దు, ఇది తీసేస్తాం. అబ్బాయి రావాలి కదండి. ఇప్పుడు అబ్బాయిని ఒక కేసు ఏం చెయ్యని పిల్లోడిని 8 ఏళ్ల నుంచి ఉమెన్ హాస్టల్ నడిపించే పిల్లోడిని ఒట్టిగా లేనిది బదలాం చేసి అది ఇది అయితే నడవదు, ఇట్లాంటి కేసు పెడితేనే లోపల అవుతాడని చెప్పేసి ప్లాన్ చేసి ఆ పిల్లోడిని లోపలేశారు. ఆ పిల్లోడు బెయిల్ రావాలి, ఆ పిల్లోడు బయటికి రావాలి కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు లేనిది ఆ పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది? చిన్న పిల్లలు ఇప్పుడు ఆ పిల్లకు ప్రాణహాని ఉందండి. ఆ పిల్లకి ప్రాణహాని ఉంది. మాకు పోలీసు ప్రొటెక్షన్ కావాలి హాస్టల్కి. ఆ పిల్ల ఒక్కతే కాదండి, 80 మంది ఆడపిల్లలు ఉన్నారండి హాస్టల్లో. నిన్న ఒక్కళ్ళిద్దరితో అయ్యేది కాదు, ఇది 80 మంది ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇంకేమన్నా చేసి ఇంకేమన్నా ఆడపిల్లలు హాస్టల్లో జాయిన్ అయి ఉన్న చదువుకొని జాబ్ చేసే పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీన్ని ఎవరు తీసుకుంటారు? వాళ్ళు దూకేసి మరి గడి తీసేస్తారండి. లోపల గడేసుకొని ఉన్నాం మేము. గడి తీసేసి మరి లోపలికి వచ్చేసారండి. మమ్మల్ని మాత్రం బతకనివ్వరండి. ఏ టైం వస్తారో తెలియదు. మాకు చాలా భయంగా ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదండి. మరి ఏం చేస్తారో మాకైతే తెలియదండి. మమ్మల్ని మాత్రం చంపేస్తారు. ఏ టైం వస్తారో తెలియదు. పిల్లలందరూ ఉన్నారు, మేము పిక్కి వస్తాం. పిల్లలు పెట్టుకొని మేము ఉన్నామండి. కావాలనే చేస్తున్నారండి. అసలు ఏ టైం వచ్చి పడిపోతారో కూడా తెలియదండి మమ్మల్ని. అసలు ఎవరు ఇన్ని రోజులు అవుతుందండి, 10 రోజులు అవుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు క్యాష్ కట్ తీసుకున్నా సరే తీసుకోలేదని అబద్ధం చెప్తే మేము కోర్టుకు వెళ్ళాం సార్. కోర్టులోనే పిటిషన్ వేసాం. నిజంగా నువ్వు ఖాళీ చేయాలంటే నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోవాలి కదా. వెకేట్ చేయాలంటే మీరెవరు చెప్పడానికి సార్? మీ కోర్టు నుంచి రావాలి కదా. ఏ కోర్టు నుంచి వస్తే మేము హార్డ్ చేయకుండా ఉంటావా? 2 కోట్ల పైన కట్టాలంట సార్. 10 కోట్లనే చెప్తారు సార్.
నువ్వెవరు చెప్పడానికి? అక్కడ నిజ నిజాలు చేసేది కోర్టు కదా. 10 కోట్లైనా కట్టాలని చెప్తారు. కబ్జా చేయడానికి 8 ప్లాన్ సంవత్సరాల నుంచి చేశారు అవుతుంది. 10 కోట్లు కడతానికి రెంట్ ఎంత అండి? నెలకి రెంట్ ఎంత? దాన్ని బట్టి సార్ నాకు చూసుకోవాలి. నాకు పెద్ద నాకు క్యాష్ ఎక్స్పెన్సెస్ కావాలి, నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలి, నాకు క్యాష్ ఉంటే ప్రతిసారి ఇంటికి వెళ్ళి క్యాష్ ఇస్తారు ఆయన. కబ్జాకే ప్లాన్ చేశారు, అందుకనే కోర్టు నుంచి తెచ్చుకోండి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కబ్జా చేయడానికి చూస్తామని చెప్తున్నారు. అవును సార్, ఆంది మేము ఎందుకు కబ్జా చేస్తాం సార్? ఇప్పుడు మాకు కొంచెం ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఉన్నాయి. నేను కోర్టులోనే అప్రోచ్ అయ్యాం. మా కోర్టు కేసెస్ కూడా మీకు నెంబర్స్ పెడతాము. ఆమె ఎందుకు సరే అదే నిజం కాకపోతే ఆమె ఎందుకు మనుషులు తీసుకుని రావడం? ఏ కోర్టు డిసైడ్ చేయలేదా? ఆమె ఎందుకు అంతమంది మనుషులు తీసుకురావడం? ఆమె ఎందుకు ఇంత దామోదరం ఎవరో సార్ అతను? మరి ఈయన ఎట్లా వస్తాడు సార్? సార్ మాకు న్యాయం కావాలి సార్. ఇప్పుడు మాకు కోర్టులో హీరింగ్స్ జరుగుతున్నాయి, కోర్టులో నడుస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఈ నిజ నిజాలు తేల్చాల్సింది కోర్టు. ఇవి మేము ఉండాలన్నా పోవాలన్నా డిసైడ్ చేయాల్సింది కోర్టు. కానీ వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అంటే తను చేసే ఆరోపణలు అబద్ధమనే కదా. అందుకే ఇలా చేస్తున్నారు. అందుకే మమ్మల్ని బయట పెట్టి ఇది చేసేసి బయటకు పంపించేయాలని చూస్తున్నారు. మానసికంగా హింసిస్తున్నారు. దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు సార్ దళితులు? దళితులు ఎవరు ఇక్కడ ఉన్నారు? దామోదర దళితులు అంట కదా, అందుకనే వాళ్ళు అతను మా ఆయన మీద దాడి చేశాడు సార్. మా ఆయన మీద ఏమంటారు దాడి చేశారు. వీడియో కూడా ఉంది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? మేము మనుషులం కాదా? మేము మనుషులం కాదా? మరి మా మీద దాడి చేశారు కదా, ఇప్పుడు ఆయన మీద దాడి చేసి చూపించమని చెప్పండి. దాడి చేస్తే ఆయన పోలీస్ స్టేషన్కి పోవాలి. ఈఎంఐ ఎందుకు పోతుంది సార్? ప్రొడక్షన్ కావాలి, నాకు ప్రాణహాని ఉందని ఈమె ఎందుకు పోతుంది? ఈమెంతా మమ్మల్ని ఎందుకు సహాయం కోరుతుంది? 16వ తారీఖున ఆయన మూకుమడిగా వచ్చి మా ఆయన మీద దాడి చేశాడు. ఎందుకు దాడి చేశామంటే ఏదో ఒక అమ్మాయి పేరు చెప్పాడు, అయిపోయింది. ఏదో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. మళ్ళీ 23వ తారీఖున వచ్చి నన్ను ఎందుకు బెదిరించాడు? 24వ తారీఖున వచ్చి మనుషుల్ని పెట్టి ఎందుకు వెళ్ళగొట్టాలని చూశాడు. మళ్ళీ ఈ రోజు చేసిన దారుణం ఏంటి సార్? అమ్మాయికి దామోదర్కి సంబంధం లేదా? ఉంది, లేకుండా లేదు సార్. కావాలని పక్కా ప్లాన్ గానే చేశారు. ఈ విధంగానే పంపించాలని చూశారు. ఒక సివిల్ ఇష్యూని క్రైమ్ గా చిత్రీకరించి చేస్తున్న రౌడీయిజం సార్ ఇది. మాకు ఓనర్స్ ఉన్నాయి, మేము కాదనట్లేదు. మేము దాన్ని కోర్టులోనే ఫైట్ చేస్తున్నాం కదా సివిల్ గా. కానీ దాన్ని క్రిమినల్ గా మార్చి అమానుషంగా మనుషుల మీద తీసుకొచ్చి రౌడీజం చేస్తున్నాడు సార్ అతను. కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టులో చేస్తున్నారు, కోర్టు చూసుకుంటుంది. ఇప్పుడు కోర్టు అయితే ఇప్పుడు ఓనర్ ప్రాపర్టీ రెంట్ ఉన్న వాళ్ళకైతే పుణ్యానికి తీసుకోమని ఇవ్వదు కదండి. మరి కోర్టులో వెళ్ళినప్పుడు ఎందుకు ఓపిక లేదు? మీరు కోర్టుకు మాట్లాడండి, వచ్చి కూర్చొని మాట్లాడండి. ఈ రెంట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు కోర్టుకు పే చేశారో ఈ రెంట్ మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు రాసిస్తారు కదా. జడ్జి గారి దగ్గరకు వచ్చి జడ్జి గారితో మాట్లాడుకోవాలి కదా. కోర్టులో ఉన్నప్పుడు కోర్టు అంతా గుడ్డిగా వ్యవహరిస్తుందా? కాదు కదా. కోర్టు తన పని చట్టం తన పని చేసుకుంటుంది కదా. చేసుకుంటున్నప్పుడు మరి వీళ్ళు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో మీరు అప్పీల్ పెట్టుకోండి. సార్ ఇప్పటివరకు కట్టిన రెంట్ మాకు ఇవ్వండి, మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు కోర్టులో ఒక అప్పీల్ పెట్టుకుంటే మీ రెంట్ మీకు వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు అయితే రిటర్న్ తీసుకోరు కదా. ఈ రిటర్న్ తీసుకునేది ఉంటే కోర్టు కట్టరు కదా అమౌంట్. కోర్టు కడుతున్నారు కదా. వీళ్ళు ఏ రోజు కోవిడ్ టైం అంతా అసలు హాస్టల్స్ అన్నీ మూసేసిన రోజులు కూడా వీళ్ళు కోర్టుకు పేమెంట్ చేశారు. మరి ఆ పేమెంట్ అంతా అక్కడ ఉంది కదా, ఎవరైతే తీసుకోవట్లేదు కదా. మీరు ఒక అప్పీల్ పెట్టుకోండి. ఇప్పటి వరకు కోర్టుకు కట్టింది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మిగతా అమౌంట్ తీసుకుంటామండి, మాకు ప్రాబ్లం ఉంది, అమౌంట్ మాకు రిలీజ్ చేయండి అని చెప్పి కోర్టుకు ఒక అప్పీల్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటూ ఇస్తారు కదా. మరి ఎందుకు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇట్లా వీధి గుండాలను, వీధి ఆడవాళ్ళను రోజు 100 రూపాయలు 500కి 1000 రూపాయలకు వచ్చే గుండాలను తీసుకొని వచ్చి ఆడవాళ్ళ మీద ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ పిల్ల మీద ఎందుకు ఇది చేసి ఆ పిల్లని హింసించాలి? ఎందుకు? మానసికంగా ఎందుకు ఆ పిల్లను? రేపొద్దున పిల్ల ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంతమంది 80 మంది ఆడపిల్లలు ఉన్నారు హాస్టల్. ఇది మోపిల్లల హాస్టల్ కాదు, ఆడపిల్లల హాస్టల్ ఉంది. అంతా కూడా తెలియలేదా? మేము వచ్చే అవకాశం ఉంది సార్. ఇదే మాట మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మేము పెట్టాం సార్. ఆల్రెడీ ఉంది ఎఫ్ఐఆర్, ఇంకా చేయలే. మేము మొన్న ఇచ్చొచ్చాం. నిన్న పండుగ ఉంది, ఇవాళ సీఏ గారు రమ్మన్నారు. ఇప్పుడు వెళ్తాం. మాకు ఈ అమ్మాయి ప్రొడక్షన్ కావాలి. ఈ హాస్టల్ వైపు ఎవ్వడు కన్నెత్తి చూడకూడదు.